నిన్న ఎస్సీ గారు వచ్చినారు, పబ్లిక్ ఎస్సీ వచ్చినాడు. మా గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 300 కోట్లు రిలీజ్ చేసినాడు. ఆ 300 కోట్లకు సంబంధించి మార్కెట్ కావచ్చు, పైప్ లైన్ కావచ్చు, కాలువలు కావచ్చు, డ్రైన్స్, దీనిపైన రివ్యూ చేసినారు. రివ్యూ చేసే క్రమంలో మా చైర్మన్ గారికి చెప్పకపోయినా మాకు సంతోషమే. ఎందుకు, ఆల్రెడీ మేము అవన్నీ తిరిగి ఆ ఎస్టిమేట్లు చేపించి టెండర్లోకి పోయి జీవోలు తెచ్చి టెండర్లోకి పోయి ఫండ్స్ రిలీజ్ చేసి ఇదంతా చేసినాం కాబట్టి మమ్మల్ని పిలిచకపోయినా సంతోషమే. అయితే అదే వర్కులను ఈరోజు మేము ఏదైతే 300 కోట్లకు తెచ్చినామో అదే వర్కులను చాలా బాగుండాయి, ఇదే మేము కంటిన్యూ చేస్తామని చెప్పడం కూడా మాకు సంతోషదగ్గ విషయం. తెలుగుదేశం వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే మా ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ, మా సీఎం కానీ, మా అవినాష్ అన్న ఎంపీ గారు కానీ ప్రోద్బలంతో మా కౌన్సిల్ మేమందరం కలిసి దీన్ని ఆమోదం తెలిపి చేసినట్టు ఈరోజు అయ్యి చాలా బాగుండాయి. దాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తాం, అదే జీవోల్నే అదే అమౌంట్నే మేము కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పినారు. మాకు కూడా సంతోషం. ఎస్, మేము కూడా అభివృద్ధికి సహకరిస్తున్నాం. ఎక్కడే కానీ అభివృద్ధిలో ఏ మీటింగ్లో కానీ ఎక్కడే కూడా మేము అడ్డుపడడంలే, మేము కూడా అభివృద్ధికి సహకరిస్తున్నాం. ఇట్లా ఏ విషయాల్లో అయినా సరే మేము మీకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పడంలే. పాలకవర్గం, మేము వైసీపీ పాలకవర్గం ఏది కరెక్ట్ అనిపిస్తే అది దాన్ని మేము సమర్థిస్తాం. ఇట్లనే ఈ విషయంలో కూడా మాకు చెప్పిండాలా, మా చైర్మన్ గారిని అడిగిండాలా, అమ్మ ఈ విధంగా పెట్టినారు, ఇది రూల్స్ విరుద్ధము, ఇదో ఈ విధంగా మీకు చెప్తున్నాము, తీసేయండి అని ఓ లెటర్ పెట్టండి కమిషనర్ గారు. పెట్టి ఉంటే మేము దాన్ని పరిశీలించి మా మేడం దాన్ని తీసేయాల్సి ఉంటే తీసేస్తాము, రూల్ పొజిషన్. అందులో మళ్ళీ దీంట్లో కూడా ఒకటి ఉంది, మనకంటే కార్పొరేషన్ పెద్దది కడప, మన కమిషనర్ కంటే ఆ కమిషనర్ పెద్దోడు, ఐఏఎస్ అధికారి అక్కడ మేయరు. ఆయన మేయర్ రూమ్ లోనే జగన్ సార్ ఫోటోలు, రాజశేఖర రెడ్డి సార్ ఫోటోలు ఉన్నాయి. స్టిల్ నో ఇప్పుడు తెప్పించినాం ఇవి. అక్కడ ఎమ్మెల్యేలు లేరా, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అక్కడ ఎందుకు దౌర్జన్యం చేయాలా, ఇక్కడ ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? బీసీ మహిళనే